దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూడి ఉన్నాం. ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను, ఇక్కడున్న మనము ఏదో గొప్పవారమని, తెలివైన వారమని, జ్ఞానం కలిగిన వారమని, భక్తిపరులమని మీరు అనుకోనవద్దు. దేవుని కృపను బట్టి మనమందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. లోకములో ఎంతోమంది మనకంటే భక్తి చేసేవారు, మనకంటే యథార్థంగా జీవించేవారు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వారికి లేని భాగ్యం మనకి ఇచ్చాడంటే దీన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని విడిచి పోకుండానట్లుగా దాన్ని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ప్రియమైనటువంటి వారరా, గతించిన వారము మనము ధ్యానం చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి వర్తమానము ప్రభువు మనకి అందించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచిన వారము వాక్యాన్ని విన్న మీరు ఎంతమంది మీరు బలపరచబడ్డారో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని అందించిన నేను ఆ వాక్యము ద్వారా ఎంతో బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము కూర్చున్న మీకోసమే కాదు, నిలువబడ్డ నా కోసం కూడా అది మాట్లాడుతూ ఉంటుంది. వాక్యము మనిషిని ఇచ్చని బట్టి పుట్టలేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయడానికి వాక్యము దేవుని నోట నుండి పుట్టింది. దేవునికి స్తోత్రం. వాక్యము వింటున్నప్పుడు మనలో ఏది తొలగించుకోవాలి దాన్ని మనం తొలగించుకోవాలి, ఏది కలిగి ఉండాలో అది మనం కలిగి ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు కొన్ని మైనస్ అవ్వాలి, కొన్ని ప్లస్ అవ్వాలి, కొన్ని మనలో కలవాలి, కొన్ని మనలో నుండి వెళ్ళిపోవాలి. ఈ రెండు వాక్యం వింటున్నప్పుడు జరగాలి. వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఏ వైరాగ్యం అండి? ఆత్మీయంగా వైరాగ్యం రావాలి. దేవుడు ఈ పరిశుద్ధ స్థలానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే అందరికీ కలుగునట్లుగా ఏదో ముసలోడైన తర్వాత వైరాగ్యం రావటం కాదు. నీ శరీరములో సత్తువ, నీ శరీరంలో బలము ఉండగానే ఆత్మీయ వైరాగ్యం నీకు కావాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా నీకు వైరాగ్యము కలిగిందో అప్పుడు నీలో వేటిని దేవుడు తీసేసుకోమంటే వాటిని నువ్వు తీసేసుకోగలవు, వేటిని నువ్వు కలిగి ఉండమంటే వాటిని నువ్వు కలిగి ఉండగలుగుతావు. అంటే యాడ్ చేసుకోగలుగుతావు, తీసేసుకోగలుగుతావు. రెండు జరుగుతాయి. మైనస్ చేసుకోవాల్సింది ఏం చేస్తాం? తీసేసుకుంటాం. అలాగే కలుపుకోవాల్సినవి ఉంటాయి, మనకి యాడ్ అవ్వాల్సినవి ఉంటాయి, దాన్ని మనం యాడ్ చేసుకున్నాం. అలాగా మన అనుభవము దేవునితోటి ఎలా సాగుతుందంటే ఒక పరిపూర్ణతలోనికి మనం నడిపింపబడతాం. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 47వ అధ్యాయము 5వ వచనం వరకు చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడ్కొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదా బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి
పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలులోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదురు గట్టిగా ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మంచిదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి గతించినటువంటి వారము మనము ఒక అనుభవమును గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ చెప్పబడినవి 4000 మూరలు. 4000 మూరలు అనుకోకుండా 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు అని ఎందుకు 4 సార్లు చెప్పాడో మీకు తెలియజేశాను. 4 కాలాలను ఈ 4000 సూచిస్తుంది. 4 పరిస్థితులను గూర్చి, 4 అనుభవాలను గూర్చి ఈ యొక్క 4000 ద్వారా ఒక్కొక్క 1000 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని. మరి గతించిన వారం మనం చూసాం. మొదట 1000 మూరలు నడిపింపగా, మొదటి 1000 మూరలు నడిపింపగా ఎంత లోతుందండి? చీలమండల లోతు. ఈ అనుభవాన్ని గురించి మీకు చెప్పాను. దేవునితో నడిచే అనుభవము. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలమున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, యేసయ్యతో నడిచే అనుభవం నీకుందా లేదా? ప్రియమైనటువంటి వారా, మనము ఆయనతో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసయ్యతో ఎవరైతే నడుస్తారో వారు మరణము నుండి జీవములోనికి వెళ్ళిపోతారు. యేసయ్యతో నడిచే అనుభవం ఒక వ్యక్తిని, మరణం దగ్గర ఉన్న వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తుందండి? జీవములోనికి తీసుకువెళ్తుంది. కనుక మనం అందరము కూడా ఆయనతో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వారా, 3 ప్రశస్తమైన ప్రవక్తల గురించి మనం మాట్లాడుకున్నాం. వారు ఎవరనగా యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వారా, ఇర్మియా భక్తుడు ప్రభువగు యెహోవా సెలవిచ్చిన మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిన మాట అనగా తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఈ లోకానికి ఏం చేశాడండి? ప్రకటించాడు. ప్రజలు ఎలాగుండాలి, ఎలా జీవించకూడదు, ఏ స్థితిలో ఉండాలనే దాని గురించి మరి నిర్భయంగా ప్రకటించినటువంటి దైవ సేవకుడు ఇర్మియా. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా. ఈ యెషయా భక్తుడు ప్రభు యొక్క జననము, ప్రభు యొక్క మరి ఆ యొక్క జీవించిన విధానము, ప్రభు యొక్క మరణము, ప్రభు యొక్క పునరుద్ధానము, ప్రభు యొక్క 2వ రాకడను గూర్చి తెలియజేశాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు అనగా కుమారుని గూర్చి లోకానికి ఏం చేశాడండి? పరిచయం చేశాడు, లోకానికి తెలియజేశాడు. ఇక 3వదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు మనం చూసినట్లయితే ప్రభు యొక్క ఆత్మ నన్ను కొనిపోయేను, ప్రభు యొక్క ఆత్మ నన్ను ఫలానా స్థలములో నిలబెట్టెను, ప్రభు యొక్క ఆత్మ ఫలానా లోయలోనికి నన్ను తీసుకువెళ్ళాను అని మాట్లాడాడు. అనగా పరిశుద్ధాత్మను గూర్చి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మొన్న వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆదాము మొదలుకొని ఆనోకు వరకు, ఆదాము మొదలుకొని ఆనోకు వరకు నడిచే అనుభవం. ఎవరితో నడిచే అనుభవం? దేవునితో నడిచాను. ఏ దేవుడు? కుమారుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే మనల్ని ఎవరు నడిపిస్తారు? ఎవరు నడిపిస్తారండి?
కుమారుడైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే 1000 మూరలు. మొదటి 1000 మూరలు లోతు ఎంత ఉందండి చెప్పాలి. మొదటి 1000 మూరలు ఎంత లోతండి? శీలమండల లోతు. శీలమండలం అంటే ఎక్కడికి? ఇక్కడ వరకునండి. అంటే పాదాలు మడము తడుస్తుంది అంతే. శీలమండల లోతండి. ఒక పళ్ళెంలో నీళ్లు పోస్తే ఎంత లోతు వస్తుందో అంత లోతండి. రెండవ లోతు, మీరు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు పాస్టర్ గారు ఏం చెప్తారని. మీ ఆతృతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవ లోతు, మొదటి లోతు శీలమండల లోతు, రెండవ లోతు ఏంటంటే మోకాళ్ళ లోతు. ఏ లోతు అండి? మోకాళ్ళ లోతు. రెండవ లోతు ఎంత వచ్చిందండి? మోకాళ్ళ లోతు. ఈ మోకాళ్ళ లోతు ఏంటంటే ప్రార్థనా జీవితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మోకాళ్ళ లోతు ఏంటండి? ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితం అంటే తెలుసండి, దేవునితో మాట్లాడే అనుభవము. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం దేవునితో నడిచే అనుభవం. రెండవ అనుభవం ఏంటండి? మాట్లాడే అనుభవము. పూర్వకాలమందు నానా సమయములో నానా రీతులుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంశమున ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడండి? కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాలంటే మనకి ఏ అనుభవం ఉండాలి? ప్రార్థన అనుభవము. మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఎలా మొదలెడతాం? మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఎలా మొదలెడతాం చెప్పండి. పోనీ ప్రార్థన ఎలా ముగిస్తాం? ప్రార్థన ఎలా మొదలెడతాం? పరలోకమందున్న మా తండ్రి అని మొదలెడతాం. ప్రార్థన ముగింపు ఎలా చేస్తాం? తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను అడుగుచున్నాము. దేవునికి స్తోత్రం. అంటే తండ్రితో మొదలెడతాం, తండ్రితోనే ముగిస్తాం. యేసే పేరుని అడుగుతాం, కానీ మనం ఎవరిని అడుగుతున్నాం? చెప్పండి. చెప్పాలి. ఎవరిని అడుగుతున్నాం? తండ్రినే కదా. తండ్రిని మీరు అడగాలనుకుంటే కుమారుడైనటువంటి నామములో మీరు తండ్రిని అడిగితే తండ్రి మీకు ఇస్తాడు. అంటే మనం ఎవరిని అడుగుతున్నాం? యేసుక్రీస్తు నామములో ఎవరిని అడుగుతున్నాం చెప్పండి. ఏమండి? యేసుక్రీస్తు నామములో ఎవరిని అడుగుతున్నాం? చెప్పాలి గట్టిగా. ఎవరిని అడుగుతున్నాం? మనం తండ్రిని అడుగుతున్నాము. మొదటిది కుమారునితో నడుస్తున్నాం. రెండవది ప్రార్థన అనుభవం. అంటే ఎవరికి చేస్తున్నాం మనం ప్రార్థన? తండ్రికి చేస్తున్నాం. మనం ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాం? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాం. యేసు ప్రభువు కూడా మనకు నేర్పిన ప్రార్థన ఏంటి? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఏమని నేర్పాడండి? పరలోకమందున్న మా తండ్రి అని ఆయన నేర్పాడండి. కనుక ఈ ప్రార్థన అనుభవం ఏంటంటే తండ్రితో సంభాషించే అనుభవం. మొదటిది కుమారునితోటి, రెండవది తండ్రితోటి, మూడవ అనుభవం ఉందండి. మూడవ 1000 మూరల లోతు ఏంటో తెలుసండి? మలలోతు. మల అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? నడుము దగ్గర ఉంటుంది. నడుము దగ్గర ఉంటుంది. ఈ మూడవ అనుభవం ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మ అనుభవం. ఎలాగంటే మీరు వెళ్ళలేనప్పుడు, మీ నడుము వంగినప్పుడు వేరొకడు మీకు ఇష్టము కాని స్థలములకు మిమ్మల్ని తీసుకెళ్ళి నిలబెడతాడు. మీరు లెగలేనప్పుడు, మీరు వెళ్ళలేనప్పుడు మీకు ఇష్టం లేని స్థలము వేరొకడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. వేరొకడు?
పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది కుమారుడు, రెండవది తండ్రి, మూడవది పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులు, ఈ ముగ్గురు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసండి. నాలుగవ అనుభవం. నాలుగవది మనం చూస్తుంటే మనుష్యులు ఎదవలసినంత లోతై మహానది అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక పరిపూర్ణతలోనికి, ఎందులోకి అండి? ఒక పరిపూర్ణతలోనికి మనం నడిపింపబడతాం. త్రియేక దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడండి? చెప్పాలి. త్రియేక దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? పరిపూర్ణతలోకి. ఇది కూడా చెప్పలేరు. ఎందుకు అసలు నాకు అర్థం అవట్లేదు మీరు. త్రియేక దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ఒక పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క నాలుగవ అనుభవం ఏదలేనంత లోతైనటువంటి అనుభవం అండి. ఈ ఈదలేనంత లోతైనటువంటి ఈ నదిని మనం చూస్తుంటే పరిపూర్ణతకు సాదృశ్యం ఉంది. సంఘము, విశ్వాసి ఒక పరిపూర్ణత పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు. ఎవరిలో పరిపూర్ణత అండి? దేవునిలో పరిపూర్ణత. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నరుని చేసినప్పుడు ప్రభు ఏం చేశాడు? నరుని చేశాడు కదా. నరుని చేసినప్పుడు మన పోలిక చొప్పున నరుని చేయుదము. ఏమంటున్నాడండి? మన పోలిక చొప్పున. ఎవరి పోలిక అండి? దేవుని పోలిక. ఎవరు ఈ మనము? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు. ఈ ముగ్గురు యొక్క కలయికే మన రూపం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముగ్గురు రూపమే మనము. కనుక ఈ ముగ్గురు రూపమైన మనము ఈ ముగ్గురు ద్వారా, అంటే తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏం పొందుకోవాలండి? పరిపూర్ణత మనం పొందుకోవాలి. దేవుని సంపూర్ణత యందు. ఆ మాట చెప్పండి అందరూ. దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు. మరలా చెప్పండి. దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు. ఎవరి దేవుడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడండి. దేవుని యందు మనము సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా. మరలా ఇంకొక విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము సంపూర్ణత పొందినట్లుగా దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములు మనం ఎలా ఉండాలంట? పరిపూర్ణలాగాలి. చెప్పండి, నేను దేవుని కుమారుని గూర్చి జ్ఞానము విషయములు పరిపూర్ణత పొందుదునుగాక. దేవునికి స్తోత్రం. మరలా చెప్దామా? నేను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములు సంపూర్ణత అనగా పరిపూర్ణత పొందినట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందులో పరిపూర్ణత పొందాలి?
దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణత పొందాలి. అలాగే దేవుని కుమారుని కూర్చుని జ్ఞాన విషయంలో పరిపూర్ణత పొందాలి. ఇక మూడో విషయం కూడా మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం అండి. మనం మనలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించను. దేవునికి స్తోత్రం. ఎవరిలో మనం సంపూర్ణత పొందాలి తెలుసండి? క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత. ప్రభువు సంపూర్ణుడు. ఆయన అన్నాడు, నేను పరిపూర్ణుడు గనుక మీరు కూడా, చెప్పండి, నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండమన్నాడు. ఆయన పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణమై ఉండాలి. ఆయన సంపూర్ణుడు, మనము కూడా ఏమై ఉండాలి? సంపూర్ణత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరికీ ఆ పరిపూర్ణత దయచేయనుగాక. ఆ పరిపూర్ణతలోకి నువ్వు వెళ్ళాలంటే మొదటిది ఆయనతో నడిచే అనుభవం కలిగి ఉండాలి. రెండవది ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ అనుభవం కలిగి ఉండాలి? ప్రార్థన అనుభవం. మీ అందరికీ ఏ అనుభవం ఉంది? ఏ అనుభవం ఉంది చెప్పండి. ఏ అనుభవం లేదా? చెప్పాలమ్మా. ఏ అనుభవం ఉంది చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏ అనుభవం ఉంది? ప్రార్థన అనుభవం ఉంది. మరి మీ ప్రార్థన అనుభవం దేవునితో మీరు సంభాషించగలుగుతున్నారా? దేవునితో మీరు మాట్లాడగలుగుతున్నారా? దేవుని స్వరము మీరు వినగలుగుతున్నారా? మీ ప్రార్థన ఎలాంటిది? ప్రార్థన 2 రకాలండి. ప్రార్థన 2 రకాలు. మనస్సుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? మనస్సుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన. ఏంటండి అయ్యగారు ఈ రెండింటికి తేడా అని మీరు అడగొచ్చు. మనస్సుతో మనం చేస్తున్నాం అంటే మన మనస్సులో చాలా కోరికలు ఉన్నాయి, మనస్సులో చాలా ఆలోచనలు ఉన్నాయి, మనస్సులో చాలా అక్కర్లు ఉన్నాయి. మనం ప్రార్థన చేసినప్పుడు, తండ్రి రోగాన్ని స్వస్థపరచు, తండ్రి నా అప్పులు తీర్చు, తండ్రి నా బిడ్డలకు చక్కటి జ్ఞానమి, తండ్రి నా పొలాన్ని దీవించు, నా పంటను దీవించు, నా కష్టార్జితం దీవించు. ఇది ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? మనస్సుతో చేసే ప్రార్థన. అంటే మన కోరికల నిమిత్తము, మన అక్కర్ల నిమిత్తము మనం చేసే ప్రార్థన ఏంటంటే ఇది మనస్సుతో చేసే ప్రార్థన. మరి రెండో ప్రార్థన ఏంటండి? ఆత్మతో చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రార్థన అండి? ఆత్మతో చేసే ప్రార్థన. మన ప్రార్థనలో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి మనసు చేసే ప్రార్థన, రెండవది ఆత్మతో చేసే ప్రార్థన. ఆత్మతో ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి, ఏమండి, మనస్సుతో చేసే ప్రార్థన ఎవరి స్వాధీనంలో ఉంటుంది? మన స్వాధీనంలో ఉంటుంది. ఆత్మతో చేసే ప్రార్థన ఎవరి స్వాధీనంలో ఉంటుంది? పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటుంది. దాన్ని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 14:14 అండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల, నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
కాబట్టి 15వ వచనం. ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేద్దును, మనస్సుతోను ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేద్దును, ఆత్మతో పాడుదును, ఆత్మతో పాడుదును, మనస్సుతోను మనస్సుతో పాడుదును. కూడా పాడుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మనస్సుతో చేసే ప్రార్థన, రెండవది ఆత్మతో చేసే ప్రార్థన. ప్రియమైనటువంటి వలరా, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాం? మనం మనలాగే ప్రార్థన చేయగలుగుతాం. అంతే కదండి. నేను మీలాగా చేయలేను, మీరు నాలాగా చేయలేను. మీరు నాలాగా చేయాలనుకోండి, నేను మీలోకి రావాలి. నేను మీలాగా చేయాలంటే మీరు నాలోకి రావాలి. అంతే కదండి. చెప్పండి అమ్మా. అండి, మీ ప్రార్థన మీ మనస్సు ఎలాగ చెప్తే, ఎలాగ నడిపిస్తే అలా మీరు ప్రార్థన చేస్తారు. నా ప్రార్థన నా మనస్సు ఎలాగ చెప్తే అలా నేను ప్రార్థన చేస్తాను. కానీ రెండో ప్రార్థన ఉన్నది ఆత్మతో చేసే ప్రార్థన. ఈ ఆత్మతో చేసే ప్రార్థన మన చెప్పు చేతల్లో ఉండదండి. మన మనస్సులో ఉన్న ఉద్దేశం చొప్పున మనం ప్రార్థన చేయమండి. మన ఆలోచన చొప్పున ప్రార్థన చేయమండి. ఆత్మతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాగుంటుందో చూద్దామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథములు అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనమండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తాని మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు దయచేసావు నాయన. అవును నాయన, మేము ఇప్పటి వరకు మనస్సుతోటి మేము ప్రార్థిస్తున్నాము. ఆత్మతో మేము ప్రార్థన చేసి, ఆత్మలోనూ ప్రార్థన చేసి అనుభవాన్ని మీరు దయచేయండి. మా ప్రార్థన మూయబడిన ద్వారాలు తెరవబడినట్లుగా, ఆత్మతో మేము ప్రార్థన చేయనట్లుగా పరిశుద్ధాత్మ తండ్రిని మాలోకి మీరు పంపించండి. నేను ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభునైనా. మేము పొందలేని ఉన్నతమైన ఉచ్చ స్థితిని మేము పొందడానికి మీరు సహాయం చేయండి. చిన్నపిల్లలు, యవనస్తులు దీవించండి, బలహీనులు బలపరచండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను మరి దీవించండి. అలాగే నేను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి చక్కని జ్ఞానమివ్వండి, మంచి తెలివినివ్వండి, వివేకాన్నివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి. వారు పరీక్షలు రాయించుండగా మంచి ఉత్తీర్ణత మీరు దయచేసి నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.